బెదిరించాలని లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. మీ కేసులు భయపడటానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని న్యూట్రల్ పత్రికలు గాని ఉండాలి. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిట వెళ్తుంది. అంతేగాని మీరు చెప్పినట్టు రాయాల కథలన్నీ కూడా ఇవాళ ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఏం చెప్పాను ఎన్నికలకు ముందు? 14 లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి చెప్పలేదా? నువ్వు బహిరంగ చెప్పావు కదా. నువ్వే మళ్ళీ 6,000 కోట్లని శాసనసభలో చెప్పావు కదా. ఇలాంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసినందుకు నీ మీద ఏం కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా. నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు. వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నావు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. నువ్వు నిజంగా కేసులు పెట్టాల్సింది ఎవరి మీదండి? కోన రవికుమార్ మీద కేసు పెట్టాలి. ఏం చేశాడు ఆయన? కేజీబీవీ ప్రిన్సిపాల్ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడు తీశారు కదా. చివరికి ఆమె సౌమ్య అనే ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందే. మీరు కేసు పెట్టరా? కోన రవికుమార్ గారి మీద. ఆయన మీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి దండే సత్కారం